ఫ్రెండ్స్, ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో టాప్ 3 ఎంఎన్సి కంపెనీకి సంబంధించిన 3 రకాల సాఫ్ట్వేర్ జాబ్ సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 3 కంపెనీస్ వచ్చేసి మనకి 3 డిఫరెంట్ సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన ఫస్ట్ 6 నెలల పాటు మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ 6 నెలల ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అయిన తర్వాత అదే మనకి ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అనేది కూడా వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనకి స్టైఫండ్ అనేది కూడా వస్తుందన్నమాట. ఈ యొక్క కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకి సినాప్సిస్ కంపెనీ అనమాట. ఈ యొక్క కంపెనీ నుండి వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం ఇంటర్న్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. 6 మంత్ పాటు మనకి ట్రైనింగ్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. జాబ్ టైటిల్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. ఫుల్ స్టాక్ డెవలపర్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. మీ రెజ్యూమ్లో కనుక HTML, CSS, జావా డెవలపర్, పైథాన్, SQL కావచ్చు, ఇటువంటి స్కిల్స్ ఉంటే కనుక మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమ్ ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన కొన్ని బేసిక్స్ రెస్పాన్సిబిలిటీస్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీరు డెవలప్ అండ్ మెయింటైన్ హై క్వాలిటీ రెస్పాన్సివ్ లేఅవుట్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని మనం HTML, CSS, జావా, Node.js నుండి వాడి అక్కడ మనకి హై క్వాలిటీ లేఅవుట్ పేజెస్ని క్రియేట్ చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన APIస్ని తర్వాత మెయింటైన్ డైనమిక్ డాష్బోర్డ్ని అయితే మనము మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది. యూజింగ్ ఏ నాలెడ్జ్ ఉండాలంటే మనకి పైథాన్, SQL రిలేటెడ్ టెక్నాలజీస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మరిన్ని కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆ వెబ్సైట్లో చూడండి. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే BCA, MCA, BSc, MSc ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చేసి HTML, జావా, CSS మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతోపాటు HTML5, CSS3, జావా స్క్రిప్ట్, జావా తర్వాత పైథాన్, SQL మీద నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు కొన్ని ఫ్రేమ్ వర్క్స్, కొన్ని బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ మీద నీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అప్లై చేయండి గైస్. కంపెనీ వచ్చేసి హార్మాన్ సామ్సంగ్ కంపెనీ అనమాట. ఈ యొక్క కంపెనీ నుండి కూడా మనకి అసోసియేట్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. సో జనరల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయాలి మనము. సో మనకి ఇది వచ్చేసి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్ అనమాట. వన్స్ ఈ యొక్క కంపెనీలో మీరు సాఫ్ట్వేర్ జాబ్గా తెచ్చుకుంటే పర్మనెంట్గా అయితే తీసుకోవచ్చు అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇక్కడ కొన్ని మనకి హార్మాన్ ప్రొడక్ట్స్ బేస్ చేసుకుని అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. క్వాలిఫికేషన్ డీటెయిల్ విషయానికి వస్తే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో లేకపోతే రిలవెంటెడ్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంబెడెడ్ ప్లాట్ఫామ్, కోట్లిన్ తర్వాత జావా మీద. దానితో పాటు ఆండ్రాయిడ్ సిస్టమ్ కాంపోనెంట్స్ అండ్ ఆండ్రాయిడ్ తర్వాత మిడిల్ వేర్ ఏవైతే ఉంటాయో దాని మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. దానితో పాటు మనకి C++ నాలెడ్జ్ ఉండాలి. దానితో పాటు కొన్ని ఇంటర్ఫేసెస్ ఉంటాయి, దానికి సంబంధించిన కమ్యూనికేషన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు అడుగుతున్నారనమాట. ఆ యొక్క స్కిల్స్ అన్నీ మీ రెజ్యూమ్లో ఉంటే కనుక మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క హార్మాన్ సామ్సంగ్ కంపెనీ నుండి అసోసియేట్ ఇంజనీరింగ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అక్కడ నోటిఫికేషన్ వెరిఫై చేయండి. మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై చేసుకోండి. ఫైనల్గా థర్డ్ కంపెనీ వచ్చేసి మనకి ప్యారలర్ వైర్లెస్ కంపెనీ నుండి ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. బెంగళూరు లొకేషన్ నుండి ఆన్ సైట్ కింద వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద ఈ యొక్క జాబ్లో మనం జాయిన్ అవ్వాలి. మీకు 6 మంత్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ప్యారలల్ వైర్లెస్ కంపెనీ వాళ్ళు యాజ్ ఏ EMS ట్రైనింగ్ కింద బెంగళూరు లొకేషన్ నుండి హైరింగ్ అయితే రన్ చేస్తున్నారనమాట. దీంట్లో మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అయితే రావాలి. సో మీ యొక్క రెజ్యూమ్లో నెట్వర్కింగ్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్కింగ్ స్కిల్ కాన్సెప్ట్స్ అని మీ రెజ్యూమ్లో ఉంటే కనుక ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. C కానీ C++, పైథాన్ ఏదో ఒక లాంగ్వేజ్లో మీకు గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. అది కూడా మీ రెజ్యూమ్లో ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. దానితో పాటు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ 2G, 3G, 5G సో క్యాపబుల్ ఆఫ్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఫోర్త్ థింగ్ వచ్చేసి మనకి యాక్టివిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ హిట్నెట్ గేట్వే మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై ఫర్ ది జాబ్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. మీకు ఇంకో ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీ యొక్క రెజ్యూమ్ అటాచ్ చేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ, లింక్డ్ఇన్ లింక్ కాపీ చేసి ఇక్కడ పెట్టండి. మీ యొక్క ట్విట్టర్ అకౌంట్, గిట్హబ్ అకౌంట్, ప్రోటోకాల్ అకౌంట్, అదర్ వెబ్సైట్ అవన్నీ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేసి సరిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ప్యారలల్ వైర్లెస్ కంపెనీ ఉన్న జాబ్స్కి యాజ్ ఏ ట్రైనింగ్గా మీరు 6 మంత్ పాటు వర్క్ చేయాలి. దాని తర్వాత ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ 3 కంపెనీకి సంబంధించిన లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.